మూవీ మానియా కొత్త సినిమాల రిలీజ్ల కోసం ఫ్యాన్స్ వెయిటింగ్. మరి కొత్త సినిమా అప్డేట్స్ కోసం మూవీ మానియా వ్యూవర్స్ వెయిటింగ్. ఇంకా వెయిటింగ్ ఎందుకు? సరికొత్త అప్డేట్స్ తో మీ ముందుకు వచ్చింది మూవీ మానియా. సమంత నటించిన లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ యశోద. ఇండియన్ సినీ హిస్టరీలోనే వస్తున్న తొలి మహిళా సెంట్రిక్ పాన్ ఇండియా మూవీ ఇది. హరీష్ దర్శకులుగా పరిచయం అవుతున్నారు. శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై శివలెంక కృష్ణ ప్రసాద్ ఈ మూవీని నిర్మించారు. వరలక్ష్మి, శరత్ కుమార్, ఉన్ని ముకుందన్, రావు రమేష్, మురళీ శర్మ, సంపత్ రాజ్ కీలక పాత్రల్లో నటించారు. నవంబర్ 11న పాన్ ఇండియా మూవీగా 5 భాషల్లో భారీ స్థాయిలో రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలో హీరోయిన్ సమంత వీడియో ఇంటర్వ్యూలు ఇస్తూ ప్రమోషన్స్ చేస్తుంది. ఇటీవల తను మయోసైటిస్ అనే ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్న విషయం తెలిసిందే. సుమతో కలిసి శామ్ ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చింది. ఇందులో శామ్ వెల్లడించిన విషయాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. యశోద పాత్రకు దగ్గర పోలికలున్నాయని అడిగితే ఆసక్తికరంగా స్పందించింది. యశోద పాత్ర చాలా చిన్న స్థాయి నుంచి బిగ్ డ్రీమ్స్ తో వస్తుంది. నేను కూడా హంబుల్ బిగినింగ్ నుంచే మొదలయ్యాను. బిగ్ డ్రీమ్స్ తో కెరీర్ ని స్టార్ట్ చేశాను. పట్టుదలతో సినిమాలో చాలా వరకు ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటుంది, ఎలా సర్వైవల్ అయ్యింది అనే అంశాలున్నాయి. ప్రస్తుతం నేను ఉన్న పరిస్థితుల్లోనూ చాలా ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటున్నాను. యశోద తరహాలోనే సర్వైవ్ అవుతానని నమ్ముతున్నాను. తాను సంక్లిష్టమైన పరిస్థితిలో ఉన్నానే కానీ ప్రాణాపాయ స్థితిలో మాత్రం లేనని స్పష్టం చేశారు. ప్రస్తుతానికైతే నేనింకా చావలేదు అంటూ నవ్వేసింది శామ్. స్టార్ ని చేస్తుందనుకున్న లైగర్ సినిమా రౌడీ స్టార్ విజయ్ దేవరకొండకు భారీ డిజాస్టర్ ను అందించింది. దీంతో తదుపరి చిత్రంతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకొని సాలిడ్ కంబ్యాక్ ఇవ్వాలని ఫిక్స్ అయ్యాడు. కానీ దీనికి పరిస్థితులు అంతగా సహకరించడం లేదు. విజయ్ లైగర్ కంటే ముందే 2 ప్రాజెక్ట్స్ ని లైన్ లో పెట్టాడు. శివ నిర్వాణ దర్శకత్వంలో సమంతతో కలిసి ఖుషి అనే రొమాంటిక్ ఎంటర్టైనర్ ని పట్టాలెక్కించాడు. అలానే పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో జేజీఎం అనే పాన్ ఇండియా మూవీని సెట్స్ మీదకు తీసుకొచ్చాడు. అయితే పరాజయం తర్వాత అన్ని మారిపోయాయి. పూరితో షురూ చేసిన జనగణమన సినిమా పూర్తిగా అట్టకెక్కినట్లే అని టాక్ నడుస్తోంది. దీంతో ఖుషి చిత్రంపైనే రౌడీ హీరో ఆశలు పెట్టుకోగా సమంత రూత్ ప్రభు అనారోగ్యంతో బాధపడుతున్న కారణంగా హోల్డ్లో పడింది. సుకుమార్ తో వీడి అప్పుడెప్పుడో ఒక ప్రాజెక్ట్ అనౌన్స్ చేశాడు. కానీ ఇప్పుడు పుష్ప 2 చిత్రంతో బిజీగా ఉన్న దర్శకుడు మళ్ళీ విజయ్ దగ్గరకు రావడం ఎంత సమయం పడుతుందో, అసలు వస్తాడో రాదో అనేది కూడా చెప్పలేం. ఇలా విజయ్ దేవరకొండ సెట్ చేసుకున్న 2 సినిమాలు నిలిచిపోవడంతో మరో చిత్రం ఇప్పట్లో సెట్స్ మీదకు వచ్చే పరిస్థితి లేకపోవడంతో యువ హీరో ప్రస్తుతం ఖాళీగా ఉండాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో వీడి నెక్స్ట్ స్టెప్ ఏంటి, ఎలా ముందుకు వెళ్ళబోతున్నాడు అని అందరూ ఆలోచిస్తున్నారు. ఏ హీరోకైనా ఒక డిజాస్టర్ పడినప్పుడు వెంటనే తనని తాను నిరూపించుకోవాల్సిన అవసరం ఉంటుంది. అందుకే ఖాళీగా కూర్చోకుండా మరో ప్రాజెక్ట్ లోకి వెళ్ళిపోతుంటారు. ఇప్పుడు విజయ్ దేవరకొండ మళ్ళీ రేస్లో నిలవాలంటే వీలైనంత త్వరగా ఒక భారీ బ్లాక్ బస్టర్ అందించాలి. కోలీవుడ్లలో మంచి పేరు తెచ్చుకున్న హీరోయిన్లు ఇప్పుడు బాలీవుడ్ బాట పడుతున్న విషయం తెలిసిందే. అక్కడ తమ అదృష్టాన్ని పరీక్షించుకొని దేశవ్యాప్తంగా క్రేజ్ ని సొంతం చేసుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పుడు ఈ బాటలో నేచురల్ స్టార్ నాని హీరోయిన్ నడవబోతుంది. విభిన్నమైన సినిమాలతో హీరోయిన్ గా తమిళ, తెలుగు భాషల్లో మంచి గుర్తింపును సొంతం చేసుకున్న హీరోయిన్ ఐశ్వర్య రాజేష్. కౌసల్య కృష్ణమూర్తి వంటి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన ఐశ్వర్య రాజ్ ఆ తర్వాత మిస్ మ్యాచ్ విజయ్ దేవరకొండతో, వరల్డ్ ఫేమస్ లవర్ నేచురల్ స్టార్ నానితో టక్ జగదీష్ వంటి సినిమాల్లో నటించి
ఆకట్టుకుంది. సాయి ధరమ్ తేజ్ నటించిన రిపబ్లిక్ మూవీలోనూ నటించిన ఆ మూవీ ఆశించినంత ఫలితాన్ని అందించకపోవడంతో ఐశ్వర్య రాజేష్ తెలుగులో చెప్పుకోదగ్గ అవకాశాలని సొంతం చేసుకోలేకపోయింది. అర్జున్ రాంపాల్ స్టోరీ స్క్రీన్ ప్లే అందించి నటించిన డాడీ సినిమాతో బాలీవుడ్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని ప్రయత్నించింది. 2017లో విడుదలైన ఈ మూవీ ఐశ్వర్య రాజేష్ కి పెద్దగా గుర్తింపును తెచ్చిపెట్టుకోలేకపోయింది. మళ్ళీ ఇన్నాళ్ళకి మరోసారి బాలీవుడ్ లో తన సత్తా చాటాలనే ప్రయత్నాల్లో ఉంది ఐశ్వర్య రాజేష్. ప్రస్తుతం డజన్కి పైగా సినిమాలున్నాయి. ఇందులో డ్రైవర్ జమున పేరుతో రూపొందిన యాక్షన్ డ్రామా నవంబర్ 11న విడుదలకు సిద్ధమవుతుంది. ఇదిలా ఉంటే మరోసారి బాలీవుడ్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి రెడీ అవుతుంది ఐశ్వర్య రాజేష్. ఎండ్మోల్ షైన్ ఇండియా నెట్ఫ్లిక్స్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా సైకలాజికల్ థ్రిల్లర్ జోనర్లో మానిక్ అనే మూవీని నిర్మిస్తున్నాయి. ఐశ్వర్య రాజేష్ తో పాటు ఈ మూవీలో సంయుక్త, షణ్ముగనాథన్, వివేక ప్రసన్, సాయి, జనని, స్వర కాంబ్లీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తమిళంతో పాటు హిందీలోనూ ఈ మూవీని ద్విభాషా చిత్రంగా నిర్మిస్తున్నారు. సామ్రాట్ చక్రవర్తి ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీతో అయినా ఐశ్వర్య రాజేష్ బాలీవుడ్ లో మరిన్ని అవకాశాన్ని దక్కించుకుంటుందేమో చూడాలి. ఇది ఇవాల్టి మూవీ మాన్యా. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 95 న్యూస్.